వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను బయటకొచ్చాను. ఎందుకంటే బాబుకి వెదర్ ఇదంతా అలవాటు గావాలి గదా! 2 మంత్స్ అవుతే ఈ సమ్మర్ అంతా పోతుంది. చలి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్నో పడుతుంది కాబట్టి బయటికెళ్ళడం కుదరదు. ఇది కనబడుతుందిగా ఈ ఖాళీ ప్లేస్ ఇదంతా మా ఇంటి ముందు ప్లేస్. ఈ వేకు స్ట్రెయిట్‌గా ఉంది గదా! అది మా ఇల్లు. పిల్లలు ఈ గ్రాస్‌లో ఆడుకుంటారు. మేము ప్లే గ్రౌండ్‌కి తీసుకెళ్ళని టైంలో. ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లన్నిటికి ఇది పార్కింగ్ ప్లేసు. ఇగో ముందు యెల్లో కలరు లైన్ వేశారు గదా! ఓన్లీ ఈ ప్లేస్ వరకి పార్కింగ్ చేయొద్దనమాట. ఎందుకంటే అటు ఇటు నడవడానికి అలా ఉంచి సైడ్‌కి పార్కింగ్ ప్లేస్‌లు పెట్టారు. అవన్నీ వైట్ లైన్స్ ఉన్నాయి చూడండి. అది ఒక్కొక్క కార్‌కి 2 లైన్స్ అలా వేసి పెట్టారు. ఓన్లీ అందులోనే పార్క్ చేయాలి. అదంతా ముందు వరకి పార్కింగ్ ప్లేసు. అది క్రాస్ అయ్యి ఇటొస్తే ఇది మెయిన్ రోడ్డు. అటు ఇటు వెళ్ళే వెహికల్స్ ఇవి. పిల్లలు ఆల్రెడీ వెళ్ళారు స్విమ్మింగ్ పూల్‌కి. సో, వాళ్ళెళ్ళినప్పుడు బాగా ఎండ ఉండే. చిన్న బాబు గదా! కొంచెం ఎండ తగ్గినాక ఎళ్దామని నేనిప్పుడెళ్తున్నా. ఈ మొక్కలు చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఎన్ని చెట్లున్నా గూడా ఇంటి ముందు, ఇంటి ఎనకాల మొక్కలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకో మరి అందరికి ఇష్టం అనిపిస్తది నాకు కూడా. ఈ వే అంతా సేమ్ ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ పక్కపక్కకే ఉంటాయి. ఇగ నేను మెల్లగా వీడియో తీసుకుంటూ, చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంగ ఈ ఈ ఇక్కడ కనబడుతున్నాయి. ఈ ఇండ్లందరికీ అక్కడ ముందుకిచ్చాడు అంటే పార్కింగ్ ప్లేసు. మాకేమో ఇటువైపు ఇచ్చాడు గదా! వీళ్ళకి రోడ్డు ఇటువైపు ఉంది కాబట్టి వెనక సైడ్ ఇచ్చాడు వీళ్ళకి. ఖచ్చితంగా ఇల్లుందంటే పార్కింగ్ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఈ పార్కింగ్ ప్లేస్‌లో గూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళాళ్ళుంటారు గదా! వాళ్ళ కోసం ఇంగ స్టార్టింగ్ ప్లేస్‌లో ఆ బోర్డ్ పెట్టున్నాయి గదా! వాళ్ళ కోసం కేటాయించినయి. ఆ ప్లేస్‌లలో వేరే వాళ్ళెవ్వరు పార్క్ చేయొద్దు. ఒకవేళ చేస్తే వాళ్ళకి ఫైనుంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ వాళ్ళకే వదిలేసేయాలి. వాళ్ళు పెట్టినా, పెట్టకపోయినా, లేటొచ్చినా, 2 డేస్ తర్వాతొచ్చినా వాళ్ళ ప్లేస్ అయితే ఉంచాలి అలానే. ఇదంతా సేమ్ స్ట్రెయిట్ అటు ఇటు గ్రాస్ ఉంది. మనకు ఎంత వరకు గావాలో అంతవరకే వేసిర్రు గానీ, ఆ గ్రాస్‌ని అస్సలు టచ్ చేయలేదు. ఇది పెరిగితే ఖచ్చితంగా వాళ్ళే కమ్యూనిటీ వాళ్ళే కట్ జేస్తుంటారు. ఎవ్రీ మంత్ అట్లా పెరగదు గానీ 2 మంత్స్‌కి అలా. సమ్మర్‌లోనే చేస్తారు. ఇంకా వింటరు, స్నో పడిందంటే చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి అట్లా చేస్తారు. ఇంగ రోజు మేము ఇలానే సమ్మర్ అయిందంటే నాలాగానే అందరూ పిల్లలు తీసుకొని ప్లే గ్రౌండ్‌కొస్తారు. స్విమ్మింగ్ పూల్‌కెళ్తారు. ఇగ అందరం అటు మాట్లాడుకుంటూ ఏదో కూర్చుంటాం అట్లా. ఇక్కడ బంతిపూలు కనబడుతున్నాయి గదా! ఈళ్ళు పక్కా మన ఇండియన్సే. మన ఇండియన్స్ బాగా పెంచుకుంటారు బంతిపూలు దసరాకి, దీపావళికి. ఫెస్టివల్స్ ఉంటాయి గదా! మంచిగా గుమ్మానికి ఇలా అలంకరణ చేయడం కోసం ఉంచుకుంటారు. బావుంటుంది. ఈ సైడ్‌కి మొక్కలు చూడండి ఎంత పెద్దగున్నాయి. ఉన్నాయి ఇండ్ల మధ్యలో. వీటితో పాటు కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి. నేను చూపించిన ఈ వీడియోలో దాదాపు మీకు 2, 3 కరెంట్ పోల్స్ ఎళ్ళుంటాయి. మీకు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ పోల్స్ అన్నీ కట్టెతో తయారు చేయబడ్డాయి. మన ఇండియాలో అయితే మొత్తం సిమెంట్‌తో తయారు చేసి ఉంటారు గదా! ఇవంతా స్టిక్‌తో ఉంటాయి. వాటిపైన ఎక్స్‌పైరీ డేట్ కూడా పెడతారు. అది చూసి మారుస్తారంట. వాళ్ళకి తెలుస్తుందంట. కరెంటు డిపార్ట్‌మెంట్ వాళ్ళకి. మనకు తెలియదు కరెక్ట్‌గా. ఇలానే స్ట్రెయిట్‌గెళ్తే అక్కడ కనబడుతుంది. ఇది డస్ట్‌బిన్ను. డస్ట్‌బిన్ చూడండి మన దగ్గరైతే ఏదో ఒక 100 మీటర్స్ దూరంలోనే చెత్త విసిరి పారేస్తాం. అది కిందన పడని, డస్ట్‌బిన్‌లో పడని, ఎట్లన్నా ఉండని. కానీ ఇక్కడ చూడండి డస్ట్‌బిన్ అంటే దాని సైడ్ గూడా కనీసం ఒక పేపర్ గూడా పడదు. ఒకవేళ మిస్టేక్‌లో పడింది అనుకో, వేసిన వాళ్ళు చూడకపోయినా నెక్స్ట్ ఏసిన వాళ్ళు ఉంటారు గదా! వేసేవాళ్ళొస్తారు గదా! వాళ్ళు చూసి అది తీసి డస్ట్‌బిన్‌లో వేసేస్తారు. కనుక చూస్తూ వెళ్ళిపోరు. సైడ్‌కి మొత్తం నీట్‌గా ఉంచుతారు. ఇగో ఇలా టర్న్ కాగానే ఇది స్విమ్మింగ్ పూల్ లోనికి. అలా వెళ్తే స్విమ్మింగ్ పూల్ లోనికెళ్తారు. నేనొచ్చిన వేళ వెళ్తే ప్లే గ్రౌండ్‌కెళ్తారు. ఇగో మా వాళ్ళు, మా పాప, బాబు, మా హస్బెండ్ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నేను ప్లే గ్రౌండ్‌కి టర్న్ అవుతున్నా. ఇదిగోండి. మా పాప
నేను వీడియో తీసే టైంకి మాక్సిమం టైం 7:30 అవుతుంది. అందుకని స్విమ్మింగ్ పూల్‌లో గూడా తక్కువ ఉన్నారు జూడండి. 7:45 వరకి స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్. మా పిల్లలు లాస్ట్ 1 మినిట్ వరకు ఎంజాయ్ జేసి బయటకొస్తారు. ప్లే గ్రౌండ్‌లో తక్కువుంటారు. ఇగ ఎందుకంటే మంచిగా సన్ ఉంది గదా! వెళ్దాంలే మెల్లగా ఇంకా టైం ఉందన్నట్టు ఉండిపోతారు. ఇప్పుడే స్టార్ట్ అవుతారు ఒక్కొక్కరు. వచ్చేసి 8:30 వరకు ఉంటారు ఇక్కడే. ఎందుకంటే మంచి సన్ ఉంటది. పిల్లలు వినరు, ఆడుతూనే ఉంటారు. టైం అయింది రమ్మన్నా రారు. ఎందుకంటే వాళ్ళు వెలుతురు చూస్తారు. మేమేమో టైం చూస్తుంటాం. ఇక్కడ అసలు సమ్మర్‌లో బయట వెదర్‌ని చూసి ఫాలో కావద్దు. టైం చూసి ఫాలో కావాలి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి.